శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 7వ శ్లోకం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, ఎదురుగా ఉన్న సైన్యంలో ఉన్న యోధుల గురించి మీకు ఇంతవరకు మాట్లాడాను. మన సైన్యంలో ఉండేటటువంటి యోధులను మీ జ్ఞప్తికి అంటే మీ గుర్తుకు తీసుకొస్తాను ఒకసారి అని తన యోధుల గురించి కూడా మాట్లాడడానికి సిద్ధపడ్డాడు సుయోధనుడు. ఇది ఈ శ్లోకం తాలూకు అర్థం. ఇందులో ద్రోణాచార్యుని ఉద్దేశించి ద్విజోత్తమ అన్న పదాన్ని వాడాడు. ద్విజోత్తమ అంటే రెండో జన్మ కలిగిన వాడు అని అర్థం. ఎప్పుడు రెండో జన్మ సిద్ధిస్తుందో మనకి మనుస్మృతి తెలియజేస్తుంది. జన్మన జాయతే శూద్ర, పుట్టినప్పుడు అందరూ శూద్రులే, అమ్మ కడుపులోంచి పుడతాం. కర్మణా ద్విజరుచ్యతే, వాడు చేసేటటువంటి కర్మను అనుసరించి చేసేటటువంటి పనిని అనుసరించి వాడికి రెండో జన్మ వస్తుంది. పని ఏమిటి? ఉపనయన సంస్కారం చేసుకుని గాయత్రి మంత్రానుష్ఠానం చేసుకుంటే వాడికి రెండో జన్మ వచ్చిన వాడితో సమానం. వేదపాఠీద్ భవేద్ విప్ర, వేదాన్ని పాఠం చేసుకొని వాక్సిద్ధి రెండింటిని కలిగితే వాడిని విప్రుడు అంటారు. బ్రహ్మజ్ఞానే చ బ్రాహ్మణ, ఈ చదువుకునేటటువంటి వేదము చేసినటువంటి ఆచారము కలిపి బ్రహ్మజ్ఞాన సాధనకు ఉపయోగించుకుంటే వాడు బ్రాహ్మణుడవుతాడు. అలా ఆచార్య స్థానంలో ఉండేటటువంటి ద్రోణాచార్యుని ఉద్దేశించి సుయోధనుడి విధంగా మాట్లాడి, ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. మన సైన్యంలో కూడా యోధులైనటువంటి వారందరూ ఉన్నారు, వారికి గురువులైనటువంటి వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళైన వారందరూ ఉన్నారని వారి సైన్యం గురించి మాట్లాడడం ప్రారంభించాడు. ఇది ఈ శ్లోకం తాలూకా అర్థం. స్వస్తి, శుభం భూయాత్.